టీనేజ్‌లోనే తల్లి కావడం అంత కష్టం కాదని నేను నా అత్తమామలకు చెప్పాను. ఇప్పుడు కుటుంబం మొత్తం నన్ను ద్వేషిస్తోంది. నా వయసు 28 ఏళ్ళు, నా బాయ్‌ఫ్రెండ్‌కు 23 ఏళ్ళు. మాకు 4 సంవత్సరాల ఒక ముద్దుల బాబు ఉన్నాడు. అతని తల్లిదండ్రులు జాతి వివక్ష చూపే వ్యక్తులు. అతనికి నల్లజాతి బిడ్డ పుట్టడం చూసి వారు షాక్‌కు గురయ్యారు. క్లుప్తంగా చెప్పాలంటే మేము వారితో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నాము. కాని అతని కుటుంబంలోని మిగిలినవారు చాలా మంచివారు. కనీసం నేను అలా అనుకున్నాను. ఇటీవల జరిగిన ఒక కుటుంబ విందులో అతని నానమ్మ అతని తల్లిదండ్రుల గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. వారు జాతి వివక్ష చూపడం తప్పే అయినప్పటికీ, ఒక విషయంలో మాత్రం వారు చెప్పింది నిజమేనని ఆమె అంది. అదేమిటంటే టీనేజ్‌లోనే తల్లిదండ్రులైతే మా జీవితాలు చాలా దారుణంగా ఉంటాయని. అందరూ తల ఊపారు. కాని నేను ఊపలేదు. నేను ధైర్యంగా ఇలా అన్నాను, నిజానికి మా జీవితాలు చాలా బాగున్నాయి. నా దృష్టిలో టీనేజ్‌లో తల్లి కావడం అనేది ఏ ఇతర వయసులో తల్లి కావడం కంటే కష్టం కాదు. అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు అతని సోదరి, ఆమె కూడా టీనేజ్‌లోనే తల్లి అయింది లేచి నిలబడింది. తన జీవితం ఎంత దయనీయంగా ఉందో, చదువు ఎలా మధ్యలోనే ఆగిపోయిందో, ఉద్యోగం చేసుకోవడం ఎంత కష్టమైందో ఆమె ఆవేదన వ్యక్తం చేయడం మొదలుపెట్టింది. ఇక్కడే అసలు విషయం ఉంది. తన బిడ్డ పుట్టినప్పటి నుండి ఆమె కేవలం 6 సార్లు మాత్రమే తన బిడ్డను చూసింది. ఆ బాబు తన తండ్రితో కలిసి దేశం అవతలి వైపున నివసిస్తున్నాడు. నేను హైస్కూల్ చదువును త్వరగానే పూర్తి చేశానని, నాకు ఒక స్థిరమైన ఉద్యోగం ఉందని, మరియు నాకు అద్భుతమైన మద్దతు లభించిందని నేను ఆమెకు గుర్తు చేశాను. నేను దీనిని ఎవరికీ సిఫార్సు చేయనని, కానీ నాకు మాత్రం చాలా మంచి ఫలితం దక్కిందని ఆమెతో చెప్పాను. ఆమె అనుభవం భిన్నంగా ఉన్నందుకు నేను క్షమాపణ కూడా కోరాను. అప్పుడే గొడవ మొదలైంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అతని తాతయ్య, నానమ్మ నన్ను క్రూరమైనదాన్ని అని పిలిచారు. ఇప్పుడు మా మధ్య పెద్ద గొడవ జరుగుతోంది. నిజంగానే నేనా ఇక్కడ తప్పు చేసినదాన్ని?